కృష్ణ. మా వారి పేరు సాయి కృష్ణ. నాకు ఇద్దరు పిల్లలు. పాప పేరు సాన్వి, బాబు వేదాంత్ సాయి. నాకు ఈ సాయి కుటుంబంలో నేను ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను అండ్ నేను చాలా అదృష్టవంతురాలిని. నేను సుమారుగా ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే ఒక రోజు బాల వికాస్ క్లాస్ కి వెళ్ళాను. అలా ఒక 3 months to 4 months వెళ్ళాను. మౌలాలి హౌసింగ్ బోర్డ్ బాల వికాస్ లో నేను ఉన్నాను. యాక్చువల్లీ అప్పుడు నాకు ఏం తెలియదు బాబా గురించి. ఓన్లీ అక్కడ వాళ్ళప్పుడు ప్రసాదం ఇచ్చేవాళ్ళు బిస్కెట్స్. ఆ బిస్కెట్స్ కోసమే వెళ్ళేదాన్ని. ఏదో ఒక 2 3 శ్లోకాలు నేర్చుకున్నాను. ఇంకా ఆ తర్వాత మేము అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయాము. అప్పటి నుంచి మళ్ళీ నాకు పెళ్లి వరకు కూడా నాకు బాబా అసలు టచ్ లో లేరు. తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత నేను ఒక మళ్ళీ ఆ, ఇంట్లోనే మొత్తం సాయిమయం మా ఇల్లు ఒకటి. మా మామయ్య గారు, మా అత్తయ్య గారు, మా వారు, ఆ, ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇంకా నేను కూడా మొత్తం సత్యసాయి బాబాకే మా సేవల్ని అందిస్తున్నాము. అండ్ నా పిల్లలు కూడా ప్రతి గురువారం భజనకు వస్తారు, నగర సంకీర్తన చేసుకుంటారు. నేను పుట్టపర్తికి మాత్రం నా పెళ్ళైన తర్వాత వెళ్ళాను, పెద్ద పాప పుట్టిన తర్వాత. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 108 ప్రదక్షిణాలు చేసుకున్నాను నేను వినాయకుడికి. అలా నేను 3 సార్లు 108 ప్రదక్షిణాలు పుట్టపర్తి వెళ్ళినప్పుడు చేసుకున్నాను. మనకి ఏ కోరిక ఏ సంకల్పం అనుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది పుట్టపర్తి వెళ్తే. మీరు కూడా వినాయకుడు దర్శించుకోవచ్చు. ఆ, నేను ఇప్పుడు ఇక్కడ మా నెమిలే సమితికి మహిళా యూత్ కోఆర్డినేటర్ ని, సమితి యూత్ కోఆర్డినేటర్. 99వ జన్మదినంకి నేను పుట్టపర్తికి వెళ్ళాను. అండ్ లాస్ట్ ఇయర్ గురు పౌర్ణమికి కూడా మేము పుట్టపర్తిలో ఉన్నాము. బర్త్డే సెలబ్రేషన్ కోసం ఒకసారి వెళ్ళాము, ఒకసారి పాప పుట్టిన తర్వాత ఒకసారి మామూలుగా దర్శనానికి వెళ్ళాను. మా సమితిలో ఎప్పుడు నారాయణ సేవ జరిగినా, ఎలాంటి సేవ జరిగినా నేను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాను. అండ్ నాతోనే ఒక 10 మందిని నేను తీసుకొస్తుంటాను మందిరంలోకి సేవ చేసుకోవడానికి. అండ్ వాళ్ళు కూడా నాకు మంచిగా కోఆపరేట్ చేస్తారు. శ్రావణ మాసం అలాంటి స్పెషల్ మాసాలలో మేము పిల్లలందరం కలిసి లలిత సహస్రనామాలు అవి చదువుకుంటాము. అండ్ రీసెంట్ గా మేము నమ్మకం నేర్చుకున్నాము. అప్పుడప్పుడు మందిరంలో వీలైనప్పుడల్లా చదువుకుంటాము. ఈ రోజు మా గ్రామంలో వెటర్నరీ క్యాంప్ జరిగింది. ఇక్కడ చాలా దూరం నుంచి చాలా మంది రావడం జరిగింది. అండ్ నారాయణ సేవలో పాల్గొన్నాను. ఈ రోజు చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. శత జయంతి శుభాకాంక్షలు స్వామి. జై సాయిరామ్.